Simply supported RCC slab has to be provided for the room of clear dimensions 3 meter by 8 meter. Width of the supporting wall is 300 mm. The weight of the weathering course over the slab is 1 kN per meter square. Design the slab using M20 grade concrete and HYSD bars. Check the design for stiffness. Room clear dimensions 3 meter by 8 meter. అంటే స్లాబ్లో షార్టర్ డైరెక్షన్లో 3 మీటర్ అనేది క్లియర్ స్పాన్, లాంగర్ డైరెక్షన్లో 8 మీటర్ అనేది క్లియర్ స్పాన్. సపోర్ట్ థిక్నెస్ 300 mm ఇచ్చారు. లైవ్ లోడ్ 2 kN per meter square. ఫ్లోర్ ఫినిష్ 1 kN per meter square. గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ M20 ఇచ్చారు. M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్కు క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ FCK 20 N per mm square ఉంటుంది. అట్లే FE 415 గ్రేడ్ స్టీల్కు ఈల్డ్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్ FI 415 N per mm square అవుతుంది. ఇప్పుడు ఈ డేటా ప్రకారం మనము స్లాబ్ 1-way స్లాబా 2-way స్లాబ్ అనేది డిసైడ్ చేయాలి. దానికోసం మనము క్లియర్ స్పాన్ ఇన్ లాంగర్ డైరెక్షన్ డివైడెడ్ బై క్లియర్ స్పాన్ ఇన్ షార్టర్ డైరెక్షన్ రేషియో కనుక్కోవాలి. అంటే LY బై LX. దాని ప్రకారము LY అంటే లాంగర్ డైరెక్షన్లో క్లియర్ స్పాన్ 8 మీటర్, షార్టర్ డైరెక్షన్లో క్లియర్ స్పాన్ 3 మీటర్ కాబట్టి 8/3 చేస్తే 2.66 వస్తుంది. కండిషన్ ఏంటంటే LY బై LX గ్రేటర్ దాన్ 2 ఉంటే అది 1-way స్లాబ్గా డిజైన్ చేస్తాం. ఇక్కడ 2.66 అనేది 2 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఈ స్లాబ్ను 1-way స్లాబ్గా డిజైన్ చేస్తాం. 1-way స్లాబ్ను డిఫరెంట్ స్టెప్స్ ఉపయోగించి డిజైన్ చేస్తే ఫస్ట్ స్టెప్ ఓవరాల్ థిక్నెస్ ఆఫ్ ది స్లాబ్, అంటే దాన్ని ఓవరాల్ డెప్త్ ఆఫ్ ది స్లాబ్ కూడా అంటాము. ఓవరాల్ డెప్త్ ఆఫ్ ది స్లాబ్ కావాలంటే ఫస్ట్ మనం L/D రేషియో 20గా తీసుకుంటాం. ఇది 20 అనేది బేసిక్ వాల్యూ సింప్లీ సపోర్టెడ్ స్లాబ్స్కు. మాడిఫికేషన్ ఫ్యాక్టర్ 1.25 అజ్యూమ్ చేసుకుంటే L/D 25 అవుతుంది. 20 ఇంటూ మాడిఫికేషన్ ఫ్యాక్టర్ 25 అవుతుంది. ఇప్పుడు మనము కావాల్సింది ఎఫెక్టివ్ డెప్త్ స్మాల్ d క్యాలిక్యులేట్ చేస్తాం. D = L/25. ఇక్కడ L అంటే క్లియర్ స్పాన్ ఇన్ షార్టర్ డైరెక్షన్, ఎందుకంటే బెండింగ్ మూమెంట్స్ అనేవి ఎక్కువగా షార్టర్ స్పాన్లో వస్తాయి కాబట్టి మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ షార్టర్ స్పాన్లో మనం ప్రొవైడ్ చేస్తాం. దీని ప్రకారం మనము ఎఫెక్టివ్ డెప్త్ 120 mm వస్తుంది. ఓవరాల్ డెప్త్ ఆఫ్ ది స్లాబ్ కావాలంటే ఎఫెక్టివ్ డెప్త్ ప్లస్ హాఫ్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది బారు ప్లస్ క్లియర్ కవర్ అవుతుంది. క్లియర్ కవర్ని మనం 20 mm అజ్యూమ్ చేసుకుంటాము. అట్లే డయామీటర్ ఆఫ్ బారు 10 mmగా తీసుకుంటే ఓవరాల్ డెప్త్ ఆఫ్ ది స్లాబ్ 120 + 20 ప్లస్ హాఫ్ ఆఫ్ ద డయామీటర్ అంటే 10. దీని ప్రకారం 145 వస్తుంది. దీన్ని రౌండ్ ఆఫ్ చేసుకుంటే 150 mm ఓవరాల్ డెప్త్ ఆఫ్ ది స్లాబ్గా తీసుకుంటాం. ఇప్పుడు దీని నుంచి రివర్స్ క్యాలిక్యులేషన్ ఎఫెక్టివ్ డెప్త్ ఎంత ప్రొవైడ్ చేస్తామంటే ఓవరాల్ డెప్త్ ఇప్పుడే డిస్కస్ చేసినట్టుగా ఓవరాల్ డెప్త్ = ఎఫెక్టివ్ డెప్త్ ప్లస్ హాఫ్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ది బారు ప్లస్ క్లియర్ కవర్ C. దీని ప్రకారం మనకు ఓవరాల్ డెప్త్ 150 mm ప్రొవైడ్ చేసాము. ఎఫెక్టివ్ డెప్త్ కావాలి. ఇప్పుడు డయామీటర్ 10 mm/2 ప్లస్ క్లియర్ కవర్ 20. ఎఫెక్టివ్ డెప్త్ = 150 - 10/2 అంటే 5 - 20. ఎఫెక్టివ్ డెప్త్ = 150 - 25 అంటే 125 mm ఎఫెక్టివ్ డెప్త్ని ప్రొవైడ్ చేస్తాం. సెకండ్ స్టెప్ వచ్చేసి ఎఫెక్టివ్ స్పాన్ క్యాలిక్యులేషన్. ఎఫెక్టివ్ స్పాన్ క్యాలిక్యులేషన్ అనేది షార్టర్ డైరెక్షన్లో క్యాలిక్యులేట్ చేయాలి, అంటే X డైరెక్షన్ అంటాము. లాంగర్ డైరెక్షన్లో Y డైరెక్షన్ అంటాము. ఇందులో రెండిట్లో ఎఫెక్టివ్ స్పాన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఈ క్యాలిక్యులేషన్కు సంబంధించిన రెఫరెన్స్ ఏంటంటే క్లాస్ 22.2Aలో ఉంటుంది. ఇది వచ్చేసి పేజ్ నెంబరు 34లో ఉంటుంది. IS 456 2000లో. దీని ప్రకారము ఎఫెక్టివ్ స్పాన్కు 2 ఫార్ములాస్ ఉంటాయి. ఎఫెక్టివ్ స్పాన్ ఇది నెంబర్ 1 ఏంటంటే క్లియర్ స్పాన్ ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్. రెండోది ఏంటంటే ఎఫెక్టివ్ స్పాన్ సెంటర్ టు సెంటర్ లెంత్ బిట్వీన్ ద సపోర్ట్స్. దాన్ని ఎట్లా అంటే క్లియర్ స్పాన్ ప్లస్ హాఫ్ ఆఫ్ ద సపోర్ట్ విడ్త్ ప్లస్ హాఫ్ ఆఫ్ ద సపోర్ట్ విడ్త్. దీని ప్రకారం L ప్లస్ సపోర్ట్ విడ్త్ ఇది అవుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ క్యాలిక్యులేషన్ క్లియర్ స్పాన్ ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్. క్లియర్ స్పాన్ 3 మీటర్స్ ప్లస్ 125 mm కాబట్టి దీన్ని 0.125 మీటర్స్లో రాసుకుంటాం. 3.125. అట్లా రెండోది సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ ది సపోర్ట్స్. క్లియర్ స్పాన్ ప్లస్ సపోర్ట్ విడ్త్ 3.3 వస్తుంది. ఈ రెండిట్లో లీస్ట్ వాల్యూ ఏది ఉందో అది మనము ఎఫెక్టివ్ స్పాన్గా తీసుకుంటాం. ఎఫెక్టివ్ స్పాన్ LX = 3.125. ఈ రెండిట్లో తక్కువ ఉన్న వాల్యూ ఇది కాబట్టి
3.125గా తీసుకుంటాం. ఇదే విధంగా లాంగర్ స్పాన్లో కూడా క్యాల్కులేట్ చేస్తే 8 ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్, క్లియర్ స్పాన్ ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్ 8.125 వస్తుంది. సెకండ్, సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ ద సపోర్ట్స్ 8 ప్లస్ 0.3 వేస్తే 8.3 వస్తుంది. ఈ రెండిట్లో లీస్ట్ వాల్యూ 8.125 మీటర్ ఎఫెక్టివ్ స్పాన్ ఇన్ లాంగర్ డైరెక్షన్. LY అంటే లాంగర్ డైరెక్షన్గా తీసుకుంటాం అనమాట. ఇప్పుడు లాంగర్ డైరెక్షన్లో, షార్టర్ డైరెక్షన్లో ఎఫెక్టివ్ స్పాన్ రేషియోస్ క్యాలిక్యులేట్ చేస్తే 8.125/3.125 ఇది కూడా 2.6 వచ్చింది. ఇది విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 2. మన కండిషన్ ఏంటంటే LY/LX గ్రేటర్ దాన్ 2 ఉండాలి 1 way స్లాబ్కు. నెక్స్ట్ థర్డ్ అంటే లోడ్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. టోటల్ లోడ్స్ యాక్టింగ్ ఆన్ ద స్లాబ్. ఫస్ట్ డెడ్ లోడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. డెడ్ లోడ్ అంటే సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద స్లాబ్ని డెడ్ లోడ్ అంటాం. దీని ప్రకారము ఓవరాల్ డెప్త్ ఆఫ్ ది స్లాబ్ థిక్నెస్ ఆర్ ఓవరాల్ డెప్త్ ఆఫ్ ది స్లాబ్ ఇన్ మీటర్స్. ఇది 0.15 ఇంటూ ఇది యూనిట్ వెయిట్ ఆఫ్ RCC 25 చేస్తే మనకు kN/m² వస్తుంది. 3.75. ఈ ఫ్లోర్ ఫినిష్ 1 kN/m² అనేది క్వశ్చన్లోనే ఇచ్చారు. లైవ్ లోడ్ కూడా 2 kN/m² అనేది క్వశ్చన్లో ఇచ్చారు. ఇప్పుడు టోటల్ లోడ్ అన్నప్పుడు డెడ్ లోడ్, లైవ్ లోడ్ ఇవన్నీ సమ్ చేస్తే 3.75 + 1 + 2 చేస్తే 6.75 kN/m² వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనము ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ కన్సిడర్ చేస్తాము 1.5తో. దీని ప్రకారం ఫ్యాక్టర్ లోడ్ 1.5 ఇంటూ టోటల్ లోడ్ 6.75ని 1.5తో మల్టిప్లై చేస్తే ఫ్యాక్టర్ లోడ్ 10.125 kN/m² వస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఇప్పుడు ఫ్యాక్టర్డ్ లోడ్ ఏదైతే వచ్చిందో దాన్ని ఉపయోగించి ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్, ఫ్యాక్టర్డ్ షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ స్లాబ్ మీద మొత్తం ఉండే లోడ్ యూడిఎల్గా ట్రీట్ చేస్తాం కాబట్టి యూడిఎల్ ఫార్ములా మనకు WL²/8 సింప్లీ సపోర్టెడ్ కండిషన్లో WL²/8 కాబట్టి ఇక్కడ W అంటే ఫ్యాక్టర్డ్ లోడ్, L అంటే ఎఫెక్టివ్ స్పాన్ ఇన్ షార్టర్ డైరెక్షన్ 3.125. ఈ చేస్తే మనకు MU ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ 12.36 kN వస్తుంది. అదేవిధంగా ఫ్యాక్టర్డ్ షియర్ ఫోర్స్ WL/2. W ఇక్కడ W అంటే WU అంటే ఇప్పుడు క్యాల్కులేట్ చేసిన ఫ్యాక్టర్డ్ లోడ్, L అంటే ఎఫెక్టివ్ స్పాన్ ఇన్ షార్టర్ డైరెక్షన్ 3.125. దీని ప్రకారం 15.82 kN వస్తుంది. నెక్స్ట్ స్టెప్ మినిమం డెప్త్ రిక్వైర్డ్. బెండింగ్ మూమెంట్ని రెసిస్ట్ చేయాలంటే ఎంత డెప్త్ను కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి అనేది క్యాల్కులేట్ చేయాలి. MU ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ ఫార్ములా 0.138 FCK BD². ఈ D అంటే D ఎఫెక్టివ్ డెప్త్ రిక్వైర్డ్ స్క్వేర్ రాస్తాం. ఈ ఫార్ములా ఎలా వచ్చిందంటే నోట్ ఉంటుంది, ఫిగర్ 23 ఉంటుంది IS 456 కోడ్ బుక్లో. ఫిగర్ 23 కిందనే ఒక నోట్ ఉంటుంది. ఆ నోట్ ప్రకారము XU maximum/D = 0.48 ఫర్ FE 415 గ్రేడ్ స్టీల్. ఈ రేషియోని మనము M = కంప్రెసివ్ ఫోర్స్ ఇంటూ లీవర్ ఆర్మ్ డైరెక్ట్ రాస్తాం. ఫార్ములా 0.36 FCK ఇంటూ B XU maximum లిమిటింగ్ కండిషన్లో రాసేసి D - 0.42 XU maximum ఇది లీవర్ ఆర్మ్. ఇందులో XU maximum ప్లేస్లో మనం ఏం చేస్తామంటే 0.48 D సబ్స్టిట్యూట్ చేస్తాం. 0.36 FCK B ఇంటూ XU maximum అంటే 0.48 టైమ్స్ D ఇంటూ D - 0.42 అగైన్ ఇక్కడ XU maximum అంటే 0.48 టైమ్స్ D. ఇదన్నీ మనము క్యాల్కులేట్ చేస్తే MU ఏమవుతుందంటే 0.172 FCK అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే 0.172 FCK BD ఇంటూ D - 0.42 ఇంటూ 0.48 ఇదంతా చేస్తే మనకు 0.798 D. ఫైనల్గా MU ఎంత వస్తుందంటే 0.138 FCK BD² వస్తుంది. అదే నేను డైరెక్ట్గా ఇక్కడ రాశాను అనమాట. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఈ ఫ్యాక్టర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. FE 415 గ్రేడ్ స్టీల్ ఇచ్చారంటే డైరెక్ట్గా 0.138 FCK BD² రాసుకుంటాం. దీని ప్రకారం బెండింగ్ మూమెంట్ ఇప్పుడు 12.82 × 10⁻⁶ Nm
ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాము. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే దీంట్లో ఎఫ్సీకే 20 Nm/mm², బి అంటే 1 మీటర్ విడ్త్ స్లాబ్ 1000 mm, మీ ఎంఎంలో 1000 ఇంటూ డి రిక్వైర్డ్ హోల్ స్క్వేర్. డి రిక్వైర్డ్ క్యాలిక్యులేట్ చేస్తే 68.15 mm వస్తుంది. బెండింగ్ మూమెంట్ని మనము రెసిస్ట్ చేయాలంటే ఖచ్చితంగా 68.15 mm రిక్వైర్డ్ ఉండాలి. 68.15 mm కంపల్సరీగా ఉండాలి. మనం ఫస్ట్లోనే ఎల్బైడి కండిషన్ ప్రకారము ఎంత ప్రొవైడ్ చేసామో 125 mm ఆల్రెడీ ప్రొవైడ్ చేసాము. అంటే కావాల్సిన దానికన్నా కూడా మనము ఎక్కువ ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ స్టీల్ మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది కదా. మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్ ఫార్ములా ఏంటంటే MU = 0.87 FI AST ఇంటూ D ఇంటూ 1 - FI AST డివైడెడ్ బై FCK BD. ఈ ఫార్ములా డైరెక్ట్ గా కోడ్ బుక్ లో G1.1B, ఇది పేజ్ నంబరు 96 లో ఉంటుంది. ఫార్ములాను మనము ఆ పేజ్ నంబర్ లో చూసి రాసేసుకుని MU ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. FI అంటే 415, AST అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ D అంటే ఎఫెక్టివ్ డెప్త్ 125 mm, FI అనేది 415 Nm/mm², FCK అంటే 20, B అనేది విడ్త్ 1 మీటర్ అంటే 1000 mm, D అంటే 125 mm. వీటి ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తే 295.03 mm² వస్తుంది. నెక్స్ట్ మినిమం రీఎన్ఫోర్స్మెంట్ ఎంత కావాలనేది క్యాలిక్యులేట్ చేయాలి. మినిమం రీఎన్ఫోర్స్మెంట్ 0.12% ఆఫ్ గ్రాస్ ఏరియా తీసుకుంటాం. 0.12% అనేది Fe415 స్టీల్కు తీసుకుంటాం అనమాట. మనము గ్రేడ్ ఆఫ్ స్టీల్ మారిందంటే ఈ పర్సంటేజ్ కూడా మారుతుంది. ఇక్కడ 0.12/100 ఇంటూ గ్రాస్ ఏరియా అంటే B ఇంటూ ఓవరాల్ డెప్త్. B అంటే 1 మీటర్ విడ్త్ కాబట్టి 1000 mm ఇంటూ ఓవరాల్ డెప్త్ ఆఫ్ ది స్లాబ్ 150 mm. AST మినిమమ్ 180 mm² వస్తుంది. AST రిక్వైర్డ్ 295.03. రెండింటిని కంపేర్ చేస్తే రిక్వైర్డ్ అనేది 295.03 mm² అనేది 180 mm² కన్నా ఎక్కువగా ఉంది. 10 mm బార్స్ అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి ఒక్కో బార్కు ఎంత ఏరియా వస్తుందంటే 5/4 ఇంటూ 10² 78.5 mm² వస్తుంది. ఇప్పుడు ఈ స్పేసింగ్ క్యాలిక్యులేట్ చేయాలంటే S = 1000 ఇంటూ ఒక ఏరియా బార్ ఏరియా అంటే 5/4 10² అంటే ఇది 78.5 డివైడెడ్ బై AST రిక్వైర్డ్ 295.03 mm² సబ్స్టిట్యూట్ చేస్తే 266 mm వస్తుంది. స్పేసింగ్ అనేది ఇంకో 2 కండిషన్స్ ఉన్నాయి. ఆ 2 కండిషన్స్ ప్రకారం కూడా స్పేసింగ్ క్యాలిక్యులేట్ చేయాలి. స్పేసింగ్ కండిషన్స్ ఏంటంటే మ్యాక్సిమం అలౌడ్ స్పేసింగ్ 3D ఆర్ 300 mm. ఈ 2 అంటే సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్. ఈ 2 కూడా IS 456/2000 కోడ్ బుక్లో క్లాస్ 26.3.3Bలో 0.1లో ఉంటాయన్నమాట. పేజ్ నెంబర్ 46లో చూస్తే ఈ కండిషన్స్ ఉంటాయి. 3 times ఎఫెక్టివ్ డెప్త్ అంటే 3 × 125 375 mm. ఇంకో కండిషన్ 300 mm. ఈ 3 స్పేసింగ్స్ చూడాలి. ఈ 3 స్పేసింగ్స్ అంటే ఫస్ట్ది క్యాలిక్యులేటెడ్ వాల్యూ 266 mm, 375 mm, 300 mm. ఈ మూడిట్లో ఏది తక్కువ ఉంటే అది మనము స్పేసింగ్గా ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఈ మూడిట్లో 266 mm తక్కువ ఉంది కాబట్టి 266ని రౌండ్ డౌన్ చేసి దానికంటే కొద్దిగా తక్కువగా 250 mm అనేది ప్రొవైడ్ చేస్తాము. మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్గా ఏం చేస్తున్నామంటే 10 mm బార్ 250 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్తో ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు దీని నుంచి మనము ఎంత ఏరియా ఆఫ్ స్టీల్ ప్రొవైడెడ్ అనేది చూస్తే 1000 ఇంటూ ఇది 1 బార్ ఏరియా 5/4 10² డివైడెడ్ బై స్పేసింగ్ ఎంత ప్రొవైడ్ చేసాం 250 కాబట్టి 250 చేస్తే ఇది ఏరియా ఆఫ్ స్టీల్ ప్రొవైడెడ్ 314.26 mm² అవుతుందన్నమాట. అందులో హాఫ్ ఆఫ్ ది బార్స్ మాత్రమే సపోర్ట్లోకి ఎక్స్టెండ్ చేస్తాము. అదేవిధంగా క్రాంక్ బార్ను ఎలా తీసుకుంటామంటే క్రాంక్ను 0.15 టైమ్స్ ఎఫెక్టివ్ స్పాన్ తీసుకుంటే 0.468 మీటరు, దాన్ని 468 mmగా ప్రొవైడ్ చేస్తాము. ఈ క్రాంక్ పోర్షను ఈ క్రాంక్ బార్ ఇది ఎక్కడి నుంచి ఈ ఫేస్ ఆఫ్ సపోర్ట్కి ఎంత ఉంటుందంటే ఇది 0.15 టైమ్స్ LX
అదే ఇది 468 mm, రౌండప్ చేసి 470 mm ప్రొవైడ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ రీఇన్ఫోర్స్మెంట్. మెయిన్ బార్ అనేది ప్రొవైడ్ చేసాము షార్ట్ స్పాన్, దానికి పర్పెండిక్యులర్గా అలాంగ్ ది లాంగర్ స్పాన్ ఒక టైప్ ఆఫ్ బార్ ప్రొవైడ్ చేస్తాం. దాన్ని డిస్ట్రిబ్యూషన్ రీఇన్ఫోర్స్మెంట్ అంటాము. డిస్ట్రిబ్యూషన్ రీఇన్ఫోర్స్మెంట్ ఎంత ప్రొవైడ్ చేస్తామంటే మినిమం ఏరియా ఆఫ్ స్టీల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. దాని ప్రకారం మనం ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం. 0.12% ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా, అది 180 mm² వచ్చింది. డిస్ట్రిబ్యూషన్ స్టీల్ బారు మనం 8 mm అజ్యూమ్ చేసుకుంటే దీని ప్రకారం ఒక 8 mm బార్ ఏరియా 5/4 × 8², ఇది 50.26 mm² వస్తుంది. దీని నుంచి మనం స్పేసింగ్ క్యాలిక్యులేట్ చేస్తే 1000 × ఏరియా ఆఫ్ 1 స్టీల్ బార్ బై ఏరియా ఆఫ్ స్టీల్ రిక్వైర్డ్, అంటే మనం మినిమం స్టీల్ కాబట్టి మినిమం ఇది చేస్తే మనకు దీని ప్రకారం 279.25 mm² వస్తుంది అనమాట. ఇప్పుడు స్పేసింగ్ కూడా క్యాల్కులేటెడ్ వాల్యూ వచ్చింది. ఇంకో 2 కండిషన్స్ కోడ్ బుక్ చూసి రాసుకోవాలన్నమాట. ఆ 2 కండిషన్స్ ఏంటంటే 5D ఆర్ 450 mm విచ్ ఎవర్ ఈస్ లెస్. ఇక్కడ 5D అనేది సెకండ్ కండిషన్, 5 times ఎఫెక్టివ్ డెప్త్ 625 mm వచ్చింది. థర్డ్ది వచ్చేసి 450 mm వచ్చింది. ఈ 2 కూడా మన కోడ్ బుక్లో ఎక్కడ ఉంటాయంటే క్లాస్ 26.3.3 Bలో 0.2లో ఉంటాయి. ఇది పేజ్ నెంబర్ ఎక్కడ ఉంటుందంటే 46లో ఉంటుంది. దీని ప్రకారం మనము ఈ స్పేసింగ్లో ఈ మూడిట్లో ఏది తక్కువ ఉంటుంది స్పేసింగ్ ప్రొవైడ్ చేస్తాం. లీస్ట్ వాల్యూ 277.78 కాబట్టి దీన్ని రౌండ్ డౌన్ చేసి 270 mm ప్రొవైడ్ చేస్తాము. ఇది డిస్ట్రిబ్యూషన్ బారు 8 mm బారు, ఒక్కొక్క బార్ టు బారు సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ ఉంటుంటే 270 mm అనేది తీసుకుంటాం. నెక్స్ట్ డిఫ్లెక్షన్ చెక్ చేస్తాం. స్లాబ్లో డిఫ్లెక్షన్ చెక్ చేయాలంటే ఫస్ట్ సింప్లీ సపోర్టెడ్ స్లాబ్ కండిషన్ ఏంటంటే 20, క్లాస్ 23.2.1 ఏలో ఉంటుంది, పేజ్ నెంబరు 37లో IS 456లో. దీనికి ఈ మ్యాక్సిమం L/D వాల్యూ కావాలంటే మాడిఫికేషన్ ఫ్యాక్టర్ అనేది మల్టిప్లై చేయాలి. ఇది కూడా డైరెక్ట్గా మన కోడ్ బుక్లోనే 23.2.1 Cలో ఉంటుంది, పేజ్ నెంబర్ 37లో. నెక్స్ట్ మనము ఈ మాడిఫికేషన్ ఫ్యాక్టర్ రావాలంటే పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత స్ట్రెస్ ఇన్ స్టీల్ ఇన్ ద టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ క్యాలిక్యులేట్ చేస్తే 100 × ఏరియా ఆఫ్ స్టీల్ ప్రొవైడెడ్ డివైడెడ్ బై B × D. ఇక్కడ ఏరియా ఆఫ్ స్టీల్ ప్రొవైడెడ్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాము 314.26 mm². B అంటే విడ్త్ 1 meter, దట్ ఈస్ 1000 mm. D అంటే ఎఫెక్టివ్ డెప్త్ 125. పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ 0.251% వస్తుంది. నెక్స్ట్ FS స్ట్రెస్ ఇన్ స్టీల్ పర్ టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్ క్యాలిక్యులేట్ చేస్తే ఈ ఫార్ములా ఉపయోగించాలి. 0.58 FI × AST రిక్వైర్డ్ బై AST ప్రొవైడెడ్. ఇది కూడా కోడ్ బుక్లోనే పేజ్ నెంబర్ 38లో ఉంటుంది. పేజ్ నెంబర్ 38లో ఈ ఫిగర్ 4 అనేది ఉంటుంది. ఈ ఫార్ములా ఉంటుంది FS. ఇందులో AST రిక్వైర్డ్ మెయిన్ స్టీల్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు AST రిక్వైర్డ్ వచ్చింది 295.03. అట్లా AST ప్రొవైడెడ్ క్యాలిక్యులేట్ చేస్తాం 314.26. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే FS అనేది 225.97 Nm/mm² వస్తుందండి. ఈ ఫిగర్ ఒకసారి చూస్తే హారిజాంటల్ యాక్సిస్లో పర్సెంటేజ్ ఆఫ్ టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్ ఉంది, వర్టికల్ యాక్సిస్లో మాడిఫికేషన్ ఫ్యాక్టర్ ఉంది. మనకు కావాల్సింది ఈ మాడిఫికేషన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. మాడిఫికేషన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలంటే పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ 0.251 ఉంది. ఈ హారిజాంటల్ యాక్సిస్లో 0.25 తీసుకోవాలి. ఈ బాక్స్ చూడండి, ఇది 0 లైన్, ఇది 0.4 లైన్, అంటే ఇది 0.2 లైన్. ఈ మధ్యలో ఉంది 0.3 లైన్, అంటే 0.2 0.3 మధ్యలో ఇక్కడెక్కడో 0.25 లైన్ 251 ఉంటుంది అనమాట. అంటే ఈ లైన్ని మనము ఇట్లా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఈ కర్వ్స్ చూడండి, FS కర్వ్స్ 120, 145, 190, 240, 290 mm² Nm/mm² అనమాట. వచ్చినది FS 225.97, అంటే ఈ 190కి 240కి మధ్యలో ఉంటుంది. మనం ఇలా అప్రాక్సిమేట్గా ఒక కర్వ్ డ్రా చేసుకోవాలన్నమాట. ఈ బ్లూ లైన్ ఉంది కదా, ఇది 225.97 Nm/mm² కర్వ్ ఇదనమాట. ఇది డ్రా చేసాము. ఈ లైన్ ఏంటంటే పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ 0.251. 0.25 లైన్ ఇట్లా వర్టికల్గా మనము డ్రా చేయాలి. ఈ కర్వ్ని మనము సేమ్ దీనికి ప్యారలల్గా డ్రా చేస్తే ఇదైతే ఎక్కడైతే ఈ 2 చూడండి టచ్ అవుతాయో అక్కడ ఒక హారిజాంటల్ లైన్, ఈ బ్లూ లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. ఈ మాడిఫికేషన్ ఫ్యాక్టర్లో చూడండి, ఇది 1.6 ఉంది, 2 ఉంది. ఈ లైన్ 1.8 అవుతుంది. ఈ 1.6 1.8 మధ్యలో ఇక్కడ 1.7 అవుతుంది. అంటే ఇది
1.7కు 1.6కు మధ్యలో ఉంది కాబట్టి నేను అప్రాక్సిమేట్గా ఆ వాల్యూను 1.65గా తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఆ ఎంఎఫ్ వాల్యూను ఈ మ్యాక్సిమం పర్మిటెడ్ ఎల్బైడిలో సబ్స్టిట్యూట్ చేస్తే 20 ఇంటూ మాడిఫికేషన్ ఫ్యాక్టర్ 1.65 33 వస్తుందన్నమాట. ఎల్బైడి ప్రొవైడెడ్ అంటే మనకు స్లాబ్లో షార్టర్ డైరెక్షన్లో ఉన్న ఎఫెక్టివ్ స్పాన్ డివైడెడ్ బై ఎఫెక్టివ్ డెప్త్ క్యాలిక్యులేట్ చేస్తే 25 వచ్చిందనమాట. ఈ రెండింటిని కంపేర్ చేస్తే 25 అనేది ఎల్బైడి ప్రొవైడెడ్ వాల్యూ, మ్యాక్సిమం పర్మిటెడ్ వాల్యూ 33 వచ్చింది. ప్రొవైడ్ చేసిన ఎల్బైడి వాల్యూ మ్యాక్సిమం పర్మిటెడ్ వాల్యూను దాటలేదు కాబట్టి మన స్లాబ్ అనేది సేఫ్. నెక్స్ట్ షియర్ చేయాలి. షియర్ అనేది మనకు స్లాబ్స్లో ఎప్పుడు సేఫే వస్తుంది, ఎందుకంటే ఏరియా ఆఫ్ స్టీల్ అనేది సఫిషియెంట్గా ఉంటుంది. దాని నుంచి కంపేర్ చేస్తే నామినల్ షియర్ స్ట్రెస్ ఎప్పుడు కూడా డిజైన్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ కన్నా తక్కువగానే ఉంటుంది స్లాబ్స్లో. ఒకవేళ చెక్ చేయాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ నామినల్ షియర్ స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేస్తాం. నామినల్ షియర్ స్ట్రెస్ అంటే టౌవి. ఈ టౌవి ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్డ్ షియర్ ఫోర్స్ బై స్మాల్ బి ఇంటూ స్మాల్ డి. ఫ్యాక్టర్డ్ షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం 15.82 కిలో న్యూటన్స్. దాన్ని న్యూటన్స్ రాసుకుంటే ఇంటూ 10 క్యూబ్ రాస్తాము. బి అంటే 1000 mm, డి అంటే ఎఫెక్టివ్ డెప్త్ 125. నామినల్ షియర్ స్ట్రెస్ 0.126 Nm² వస్తుంది. నెక్స్ట్ మనము పర్సెంటేజ్ ఆఫ్ మెయిన్ స్టీల్ సపోర్ట్ దగ్గర తీసుకుంటాం. సపోర్ట్ దగ్గర 50% బార్స్ మనం కర్టైల్ చేస్తాం. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బార్స్లో హాఫ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బార్స్ మాత్రమే సపోర్ట్లోకి ఎక్స్టెండ్ చేస్తాం. కాబట్టి ఏరియా ఆఫ్ స్టీల్ అనేది హాఫ్ ఆఫ్ ఏరియా స్టీలే తీసుకుంటాం అనమాట. ఏరియా స్టీల్ ప్రొవైడెడ్ 314.26, అందులో హాఫ్ తీసుకుంటాం, అందుకే by 2 వేసుకుంటాం. దీని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తే పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ 0.125% వస్తుంది. ఇప్పుడు ఈ పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ను ఉపయోగించి టేబుల్ 19 ఉంటుంది IS 456/2000లో. దాంట్లో షియర్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ క్యాలిక్యులేట్ చేయాలి. మనకు M20 గ్రేడ్ కాంక్రీట్ ఇచ్చారు. దానికోసము పర్సెంటేజ్ ఆఫ్ స్టీలు లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు 0.15 ఉంటే డైరెక్ట్గా షియర్ స్ట్రెంత్ డిజైన్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ టౌసీ అనేది 0.28 Nm² ఉంటుంది. ఈ టేబుల్ 19 అనేది కోడ్ బుక్లో పేజ్ నెంబర్ 73లో సాలిడ్ స్లాబ్స్ కోసము డిజైన్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ అనేది టౌసీ ఇంటూ కేగా తీసుకోవాలి. టౌసీ అనేది ఇప్పుడు టేబుల్ 19 నుంచి తీసుకున్నాం 0.28. కే అనేది ఇది డైరెక్ట్గా మనకు స్లాబ్ థిక్నెస్ 150 కాబట్టి ఆ టేబుల్లో చూస్తే ఇది కూడా మనకి ఎక్కడ ఉంటుందంటే క్లాస్ 40.2.1.1 పేజ్ నెంబర్ 72లో ఉంటుంది. ఒక టేబుల్ ఉంటుంది. దాని ప్రకారం 150 థిక్నెస్ ఆఫ్ స్లాబ్కు కరస్పాండింగ్ కే వాల్యూ 1.3 ఉంటుంది. ఈ కేతో మల్టిప్లై చేయాలి ఈ టౌసీని, అప్పుడు 0.364 Nm² వస్తుంది. నెక్స్ట్ మనము మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఎంత ఉందో చూస్తే అది టేబుల్ 20లో ఉంటుంది. ఇది పేజ్ నెంబర్ 73లో ఉంటుంది. మనకు ఇచ్చిన గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ M20 కాబట్టి 2.8 తీసుకుంటాం. నెక్స్ట్ 40.2.3.1 క్లాస్ ప్రకారము సాలిడ్ స్లాబ్స్కు ఈ కండిషన్ సాటిస్ఫై కావాలి. నామినల్ షియర్ స్ట్రెస్ టౌవి ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ బై 2. క్యాల్కులేషన్ ప్రకారము టౌ వి అనేది చూడండి 0.126 వచ్చింది, 0.126 వచ్చింది టౌ వి అనేది. టౌ సి మ్యాక్సిమం అంటే 2.8/2 1.4 అవుతుంది. అంటే 1.4 కన్నా 0.26 తక్కువగా ఉంది. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఈ స్లాబ్ షియర్లో సేఫ్ ఉంటుంది అనమాట. వన్ వే స్లాబ్ డ్రా చేస్తే షార్టర్ స్పాన్లో సెక్షన్ ఈ విధంగా కనపడుతుంది. క్లియర్ స్పాన్ 3000 mm ఉంది, అంటే 3 మీటర్స్. సపోర్ట్ విడ్స్ బోత్ సైడ్ 300 mm 300 mm ఉన్నాయి. ఇక్కడ ఈ స్ట్రెయిట్ బార్ బాటంలో ఉండే స్ట్రెయిట్ లైన్ అనేది మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్. అది 10 mm బారు 250 mm సెంటర్ టు సెంటర్లో ప్రొవైడ్ చేసి ఉంటాము. స్టెప్ 6లో టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్లో మనము క్యాల్కులేట్ చేసిన ప్రకారము వచ్చిందే ఈ మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ 10 mm డయామీటర్ అటు 250 mm సెంటర్ టు సెంటర్. ఈ మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ను అంటే 10 mm బార్ను క్రాంక్ వన్ సైడ్ క్రాంక్గా మనము ప్రొవైడ్ చేస్తే ఒక సైడ్ క్రాంక్ ప్రొవైడ్ చేస్తాము, నెక్స్ట్ బార్ ఏమో ఇంకో సైడు క్రాంక్ ప్రొవైడ్ చేస్తాము. ఈ క్రాంక్ అనేది స్టార్ట్ అయ్యే డిస్టెన్స్ ఫేస్ ఆఫ్ ది సపోర్ట్ నుంచి 0.15 టైమ్స్ LX ఉంటుంది.
ఇక్కడ LX అంటే ఎఫెక్టివ్ స్పాన్. షార్టర్ డైరెక్షన్లో ఎఫెక్టివ్ స్పాన్ 3.125 మీటర్ ఉంది. ఈ డిస్టెన్స్ వచ్చేసి 0.15 ఇంటూ 3.125 అంటే 0.468 మీటర్స్ ఉంటుంది. దాన్ని ఎంఎంలో అయితే 468 ఎంఎంగా రాసుకోవచ్చు. దాన్ని రౌండ్ ఆఫ్ చేసి 470 ఎంఎం తీసుకుంటాం అనమాట. ఈ మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ బార్ పైనే డాట్స్ గా కనపడుతున్నాయి కదా ఈ సెక్షన్ లో, అవి డిస్ట్రిబ్యూషన్ రీఇన్ఫోర్స్మెంట్. ఈ డిస్ట్రిబ్యూషన్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది మనం స్టెప్ 7 లో క్యాలిక్యులేట్ చేసాము. దీని ప్రకారం 8 mm బార్స్ 270 mm సెంటర్ టు సెంటర్ ప్రొవైడ్ చేసాము. ఈ డిస్ట్రిబ్యూషన్ రీఇన్ఫోర్స్మెంట్ లాంగర్ డైరెక్షన్ కు ప్యారలల్ గా ఉంటాయి. ఈ వ్యూలో చూస్తే మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ ఎలా ప్రొవైడ్ చేస్తామో క్లియర్ ఐడియా వస్తుంది. ఒక బార్ క్రాంక్ వన్ సైడ్ ఉంటే నెక్స్ట్ ప్రొవైడ్ చేసే బార్ క్రాంక్ అదర్ సైడ్ ఉంది. మెయిన్ బార్ 10 mm డయా 250 సెంటర్ టు సెంటర్. డిస్ట్రిబ్యూషన్ రీఇన్ఫోర్స్మెంట్ స్ట్రైట్ బార్స్ ఉన్నాయి. ఇవి 8 mm డయా @ 270 mm సెంటర్ టు సెంటర్.